ఈ దినం వాతావరణం దేవుడు మనకు అనుకూలంగా చేశాడు. ఈ విషయంలో దేవునికి ప్రత్యేకంగా వందనాలు. దేవుని పిల్లలారా, పరలోకం గురించి ఆలోచించే రోజుల్లో ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక ఆలోచన నాకు వస్తూ ఉండేది. భూమి మీద సుఖం అంటే మనుషులు అనుభవించే భూ సంబంధమైన కోరికలు తీర్చుకోవటం సుఖం. రకరకాలుగా ఉంది సుఖం. కోట్ల రూపాయలు సంపాదించిన వాడు కోటీశ్వరుడిగా సకల వైభవాలను అనుభవిస్తూ జీవిస్తాడు. దేవుడు మనకు ఒక లోకాన్ని సిద్ధం చేస్తున్నాడు అనేది బైబిల్ చెప్పింది. ఆ లోకంలో మనకెన్నో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఈ సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో భూమి మీద ఈ శరీరంలో ఉన్న మనము బ్రతికిన 60-70 సంవత్సరాలు కావలసిన భోజనాలు, రకరకాల వంటలు, రకరకాల తాగుళ్ళు, రకరకాల తిరుగుతులు, రకరకాల పరిస్థితుల్లో చిక్కుకుపోయి అదే సుఖం అనుకుంటాం మనం. ఒకడు ప్రపంచం చుట్టి రావటం, చూడటం, వాడికి అది సుఖం అనుకుంటే మరొకడు మరొకలా అనుకుంటాడు. ఇలా ప్రపంచంలో ఉన్నవాళ్ళు, శరీరాలతో ఉన్నవాళ్ళు అలాగే అనుకుంటూ బ్రతుకుతున్నారు. ఈవేళ అది సుఖం అనుకుంటున్నారు. మొన్న చనిపోయిన ఎలిజబెత్ రాణి కూడా మరి చాలా సుఖాలు అనుభవించింది, సుమారు 90 ఏళ్ల పైన. అంటే అదే సుఖమా? 60, 70, 80, 90 ఏళ్లలో బ్రతికే వాళ్ళు భూమి మీద అనుభవించేదే సుఖమా? మనుష్యులు ఇలాంటి సుఖాలను ఇంతవరకు తీసుకురాగలిగారు. మనుష్యులు ఈ సుఖాలను అనుభవిస్తున్నారు. ఇలాంటి సుఖాలు అనుభవించేటట్టుగా మనందరి దగ్గరికి ఆ సుఖాలను తీసుకొస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. మరి దేవుడు ఎలాంటి సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు మనకి? దేవుడు మనకి ఎలాంటి సుఖాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు? అప్పుడప్పుడు అనుకుంటాను, నేను చనిపోయిన తర్వాత అక్కడ ఏమి సుఖాలు, మనం ఈ లోకంలో ఏవేవి మనకి ఇష్టంగా కోరుకుంటామో అవి ఉండవే. అంతే కదండి. ఈ లోకంలో ఈ శరీరానికి ఏవేవి ఇష్టాలుగా ఉన్నాయో, రంగులు, రుచులు, ఏమండి, మరి వినికిడి, ఎన్నిట్లో కూడా ఉన్నతమైనటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మరి దేవుడు పరలోకంలో మనల్ని అందరినీ తీసుకువెళ్తున్నాడు కదా, అక్కడ ఏ రకమైన సుఖాన్ని మనకిస్తాడు ఆయన? ఏ రకాన సుఖాన్ని దేవుడు మనకిస్తాడు? మనం మరణించిన తరువాత పరదేశం నుండి సుఖాలు ప్రారంభమవుతాయి. దేవుడిచ్చిన సుఖాలు, దేవుడు మనకు కల్పించిన సుఖాలు. యేసుక్రీస్తు శరీరంతో భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏ సుఖాలు అనుభవించాడు భూమి మీద? భూ సంబంధమైనవి అని మనం ఆలోచిస్తే ఎలాంటి సుఖాలు ఆయన అనుభవించలేదు. పరలోకం నుండి వచ్చిన ఈయన ఎలా సుఖపడతాడు అని ఆనాడు అపోస్తుల్లో కూడా అనేక సందేహాలు మొదలయ్యాయి. ఎలా సుఖపడతాడు అని. అప్పుడు ఒక శిష్యుడు ప్రశ్నిస్తాడు, ప్రభువా, మీరు ఎక్కడ ఉంటున్నారు? ప్రభు, నీ స్థలం ఎక్కడా అన్నప్పుడు, వచ్చి చూడండి. లూకా సువార్త 9వ అధ్యాయము 57, 58 వచనాలు. లూకా సువార్త 9వ అధ్యాయము 57, 58. వారు మార్గమున వెళ్ళుచుండగా, నువ్వెక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చేదను. దేనికి? ఎక్కడుంటావు, ఎలా ఉంటావు, ఎలా అనుభవిస్తున్నావు లోకాన్ని అని చూడడానికి కుతూహలం వాళ్ళకి. యేసుప్రభు ఇంత నిడారంబరంగా, ఇంత చిన్నగా తగ్గించుకుంటూ ఇలా బ్రతుకుతున్నాడు, ఈయన ఎలాంటి సుఖాలు అనుభవిస్తాడో రోజుకి అని పరిశీలించటానికన్నా అడిగాడా? తెలుసుకోవాలని అడిగాడా? అందు గురించి యేసు వానితో చెప్తున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయ్యా, మీరెరిగిన ఈ లోకంలో
నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు ఆకాశ పక్షులకు నివాసములను కలవు. నివాసములున్నాయి, చెట్ల మీద గూళ్ళున్నాయి. కానీ మనుష్య కుమారుడు మనుష్య కుమారుడైన నేను తలవాల్చుకొనుటకు తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని స్థలము లేదు. భూమి మీద మనుష్యులు సుఖముగా తలవాల్చుటకు స్థలము ఎంపిక చేసుకోకూడదు చెప్పేసాడండి. అప్పుడే చెప్పాడు. మనం ఇంకా ఏదోనండి పిల్లలు చదివించాను, పిల్లలు అలాగే ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు, ఆ, ఏదో ఒకరు ఆస్ట్రేలియాలో ఉన్నారు, ఒకరు అమెరికాలో ఉన్నారు, ఆ, మరి మేము కూడా ముసలైపోయాం, పెళ్ళిళ్ళు చేస్తాం పిల్లలకి. ఏదో మేము కూడా చివరికి ఏ దేశంలో ఉన్నా మా స్వదేశం ఇక్కడికి వచ్చి మా ఉన్న ఊరిలో నేను పుట్టిన ఊరిలో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే నాకు అంతే చాలు, నేను అక్కడి నుంచి చనిపోయినా పర్వాలేదని చాలామంది అంటూ ఉంటారు. అంటే చచ్చిపోయినంత వరకు భూమి మీద సుఖపడలేని ఈ జీవితంలో దేవుడు చెప్పిన సుఖపడలేని జీవితమే మానవ జీవితము. భూమి మీద మనుష్యుడు సుఖపడలేని జీవితం. దుబాయ్ రాజు సుఖపడుతున్నాడని మీరు అనుకుంటున్నారా? ఇరాన్ రాజు సుఖపడతాడు అనుకుంటున్నారా? అమెరికా ప్రెసిడెంట్ సుఖపడుతున్నాడని అనుకుంటున్నారా మీరు? లేదండి, భూమి మీద ఎవ్వరూ సుఖపడలేరు. అందుకే ఆయన ఈ సుఖాలకి ఏమీ కోరుకోలేదు. సుఖాలను ఆయన కోరుకోలేదు. కానీ ఏవి అనుభవిస్తున్నాయో మాట లేనివి, జ్ఞానము లేనివి, అమాయకులైన ప్రాణులు, ఆకాశ పక్షులు, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. అవి ఎలాంటివి? టెంపరీ. ఎప్పుడైతే పిట్టలు గూడు విడిచిపెడతాయో ఆ గూడు మరొక పక్షి ఆధారం చేసుకోవచ్చు, లేకపోతే అది గాలికి కింద పడిపోవచ్చు. నక్కలకు బొరియలు, అవి కప్పెట్టబడవచ్చు, నక్కలు చచ్చిపోవచ్చు. ఇవన్నీ కూడా భూమి మీద సుఖపడదాం అనుకునే చాలామంది ఈ భూమి మీద ఏం సంభవించబోతుందో, భూమి మీద ఏ విషయంలో మనం ఏమైపోతాము అనేది ఆలోచించకుండా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు వాళ్ళు. మరి పరలోకం ఏంటి? ఈయన పరలోకం గురించి చెప్తాడేంటి? నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరచి నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మిమ్మల్ని తీసుకెళ్ళిపోతానంటున్నాడు. అక్కడే సుఖం ఉంది. ఆలోచించండి. అంటే దేవుడిచ్చిన సుఖం. దేవుడు సుఖానికి భూమి మీద ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రారంభంలో. అదేంటంటే, దేవుడు ఆదాము ఏదైనా మనం సృష్టించాడు. అదిగో ఈ తోట చెట్ల ఫలములు తినండి, పళ్ళు, ఫ్రూట్స్, అన్ని ఫుడ్. ఈరోజుకి కూడా జబ్బు కలిగిన వాళ్ళు కానీ, ఆరోగ్యవంతులుగా ఉండాలనుకునే వాళ్ళు కానీ నట్స్, మరి డ్రై ఫ్రూట్స్ తినమంటారు డాక్టర్లు. నట్స్, డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే మన దేశంలో పండని ఎన్నో చెట్లు మరి విదేశాల్లో ఆ పళ్ళు తీసి ఎండబెట్టి మన దేశానికి ఇక్కడికి పంపుతున్నారు వ్యాపారంగా. అవి మనం తింటున్నాం, డ్రై ఫ్రూట్స్, నట్స్. కనుక దేవుని పిల్లలారా, ఇదిగో ఈ తోట ఏదేనో, ఇందులో అన్ని ఫలవృక్షాలు ఉన్నాయి. మీకేది కావాలో అది మీరు తినండి. శాపం లేదండి? శాపం ఉంది. శాపం తర్వాత వచ్చింది. ఏమని? మీరు మట్టిలో నుంచి తీసాను, మిమ్మల్ని మట్టిలో కలిపేస్తానన్నాడు. అంటే అప్పటి వరకు చావు అనేది ఏదైనా వనంలో ఆదామవ్వలకి లేదు. పుట్టారు కదండి వాళ్ళు, మట్టితో చేశారు కదండి బొమ్మని చేసి ప్రక్క నుంచి ఆదాము నుంచి ప్రక్క టెముకను తీసి అవ్వని చేసి వాళ్ళిద్దరితో అంటున్నాడు, మీరు నిత్యము జీవిస్తారు. మంచి చెడ్డలు తెలుగు నిత్యం వృక్షం గురించి మీరు అసలు ఆలోచించిన అవసరం లేదు. ఈ మంచి ఫలములు మీకోసమే, మీరు తినండి. ఎంతకాలం బ్రతుకుతారు? ఎంతకాలమైనా బ్రతుకుతారు. పండు తిన్న తర్వాత కదా శాపం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి.
భూమిని శపించాడు, మనుషులకు శాపం ఇచ్చాడు. మరి భూమిని శపించకముందు మానవులకు నిత్యమైన పరదైసు ఇదేలా ఉంటుంది. అప్పుడు నిత్యమైన పరదైసు మనం ఇక్కడ ఉండాలి అని సంతోషంగా ఆయన కళ్ళ ముందు ఈ గార్డెన్లో ఏదైనా వనంలో మనం బ్రతకాలని దేవుడు ఒక పెద్ద ప్రణాళిక సిద్ధం చేసి ఆ ప్రణాళికలో మొట్టమొదట మన ఆది తల్లిదండ్రులను పుట్టించాడు. అయితే ఆ ఫ్రూట్స్ తింటే ఎంతకాలం బ్రతుకుతారు? చావు రాదు, యవ్వనం పోదు. చావు రాదు, యవ్వనం పోదు. అంత మంచి జీవితం ఏదైనా మన జీవితం. మనిషిని తప్పుదారి పట్టించాడు సాతాను. మీరు ఇలా ఉంటే ఎలారా, నా మనుషులు ఎలాగవుతారు? మీరు ఇలా ఉంటే నా మనుషులు ఎలాగవుతారు? నా సంతానంగా మిమ్మల్ని ఎలా నేను మార్చుకోవాలి? దేవునితో ఛాలెంజ్ చేసి సవాలుకు నిలబడింది. ఒకసారి ఆ తోట చెట్లలో వాళ్ళు తినకూడదు, ఒకసారి ఒకటి వేయి. దేవుడికి పుట్టిన ఆలోచన కాదండి. చెడు అనేది పుట్టిందంటే అది సాతాను వలన పుట్టిందే. ఎందుకంటే సాతాను వాడు వస్తాడు, ప్రతిదానికి ఎంటర్ అయిపోతాడు. ఎందుకంటే మరి దేవుని దగ్గర మరి ఒక మహాసభ జరుగుతూ ఉంటుంది. దేవదూతలు సమకూడడం, ఆయన దగ్గరికి వచ్చి మీటింగ్లో ఫాలో అవ్వడం. కోట్ల మంది కదండి దేవదూతలు, వాళ్ళందరూ వచ్చి ఆయన ముందు కూర్చుంటే ఆయన ఈ మానవాళి గురించి ఆలోచిస్తుంటాడు. వాళ్ళని కూడా మీరు ఏం ఆలోచించారు వాళ్ళ గురించి అని అడుగుతుంటాడు. ఇలాంటి సమావేశానికి సాతాను వచ్చింది. యోబు గ్రంథంలో మనం చూస్తాం. అప్పుడు సాతాను అడుగుతుంది ఏమని? యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఏమడుగుతుంది దేవుణ్ణి? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై సమావేశానికి వచ్చినప్పుడు ఒక దినం తటస్థించింది. ఆ దినమున అపవాది అయిన వాడు వారితో కూడా వచ్చాడు మీటింగ్కి. దేవుని సన్నిధిలో దేవుని మీటింగ్. ఎక్కడ జరుగుతుంది దేవుని మీటింగు? పరలోకానికి సాతాను వెళ్తుందా? అనుమతి ఇచ్చాడు దేవుడు దానికి. నువ్వు కూడా రా, మా పరిపాలన ఏంటో చూద్దువు కానీ, నీ పరిపాలన ఏంటో నువ్వు చెప్పుదువు కానీ రా. అప్పుడు ఏం జరిగిందట? అప్పుడు యెహోవా, నువ్వెక్కడి నుంచి వచ్చావు? భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి అంటే ఏదైనా మనం వెళ్ళాడా? ఆదామవ్వలను సృష్టించిన తర్వాత ఏదైనా మనం వెళ్ళాడా? వాడు తిరుగుతున్నాడు కదండి లోకమంతటిని భూమి మీద అటు ఇటు. అంటే ఎవరూ లేనప్పుడు అటు ఇటు ఎందుకు తిరుగుతుందండి సాతాను? దయ్యం అనేది ఉంది కనుక అటు ఇటు ఊరకనే తిరగదు. జనం అంటూ ఏదైనా వనంలో జనానికి ఆది తల్లిదండ్రులను వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళని దేవుడు చేసి వచ్చిన తర్వాత ఇది వెళ్ళింది, మొత్తం తిరిగింది, అంతా చూసింది. దేవుడు కలిగించిన ఆ ఏదైనా వనంలోని అన్ని వృక్ష ఫలాల చెట్లను చూసింది. అప్పుడు అంటుంది, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవంతుడుగా న్యాయవంతుడుగా నా యందు భయభక్తి కలిగిన వాడుగా చెడుతనం విసర్జించి నిన్ను ఖాతరు చేయుడుగా. భూమి మీద అలాంటి వాడు ఎవరూ లేరే. అంటే ఇది దేవుని సన్నిధికి వెళ్ళగలుగుతుంది అంటే దేవుడు అనుమతుంది. వచ్చింది. ఏముంది? యోబు గురించి చెప్పాడు దేవుడు. యోబు గురించి చెప్పగానే ఇది ఏమంటుందో చూడు. దీనికి అంతవరకు అధికారం లేదు. దీనికి అంతవరకు కూడా మానవుల్ని టచ్ చేసే అధికారం దానికి లేదు. భూమి మీద ఏదేని వనంలో మొదటి తల్లిదండ్రులను పుట్టించిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళే అనుమతి దానికి లేదు. అటు ఇటు తిరుగుతుంది అది. ఈ తిరుగుతులోనే అది ప్లాన్ చేస్తుంది.
నేను ఇప్పుడు ఏ ప్లాన్ చేస్తే, నేను ఏం ఆలోచిస్తే ఈ మానవ జాతికి దెబ్బ కొడతాను అని ఆలోచించి తిరిగింది. అటు ఇటు తిరుగుతుంటారు. అప్పుడు అంటాం, ఎరా నీకేం పని లేదా, ఏది ఆలోచించుకొని తిరుగుతున్నావు అని అడుగుతారు చాలామందిని. వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఏ పని ఉండదు. ఇక్కడికి వచ్చింది, ఏమంటుందో దేవుణ్ణి, ఏం అడుగుతుంది, ఏం సవాలు విసిరిందో చూడండి కిందని. ఊరకే ఓ దేవుని యందు యోబు నీ కొడుకే, ఊరకే నీ యందు భయభక్తులు కలవాడాయన, అతని నీవు అతనికి, అతని ఇంటి అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమును అతను కలిగిన సమస్తమును చుట్టూ కంచి వేసి చుట్టూ కంచె వేసావు కదా. అతని చేతి పనిని అతని చేతి పనిని దీవించుచుండుట దీవించుచున్నావు కదా. అతని ఆస్తి దేశంలో అతని ఆస్తి దేశములో బహుగా బహుగా విస్తరించిన కదా. అయినను నీవు ఆయనను నీవు ఇప్పుడు ఇది వినమంటున్నాడు. తండ్రి ఇది విను అంటుంది అది సాతాను. ఇది వినాలి. ఏంటంటే నా కండిషన్. నీవు ఇప్పుడు తండ్రి నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగినది సమస్తమును మొత్తిని ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను తిడుతూ నిన్ను విడిచిపోతాడు. అంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. దేవుడు అనుమతి ఇవ్వాలి. ఈ అనుమతి కోసం వచ్చింది. ఇప్పుడు నేను ఏదైనా వనానికి వెళ్తాను, అందులో నువ్వు కాని చెట్టు ఒకటి వేయాలి, అందులో కాని చెట్టు ఒకటి ఉండాలి. అప్పుడు నేను వెళ్తాను. నువ్వు ఏది వద్దన్నావో అది నేను తినిపిస్తాను. అక్కడ మీరు ఓడిపోయినట్టు అంగీకరించగలరా? ఏమండి, మన మీద ఎంత పెద్ద పోటీ పడిందో చూసారా? దేవునికి సాతానికి అక్కడ ఏదైనా మనలో. మనమేమో నిమ్మళంగా ఉన్నాం, మనం చాలా ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం ఈ భూమి మీద. కానీ అక్కడికి వెళ్ళి ఒక్కసారి నాకు అనుమతి, ఒకసారి ఆ చెట్ల మధ్యని మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని కూడా వెయ్యు. నేను చూపిస్తాను నా తడాకా ఏంటో, నేనేంటో నేను చూపిస్తాను నీ పిల్లలకి, నీకు. అయితే దేవుడికి తెలియదంటారా? దేవుడికి తెలుసు. ఆదాం పడిపోతాడని తెలుసు, అవ్వ పడిపోద్దని తెలుసు, లోకం చెడిపోతుందని తెలుసు. కానీ ఇప్పుడు సాతాను దగ్గర మన కోసం భయపడి రాజీకి వచ్చేయమంటారా దేవుడిని? ఆలోచించండి మీరు. మన కోసం దేవుడు, మనం ఎలాగా పడిపోతాం, ఎలాగా అవ్వల ఆదాములు పండు తింటారో, ఇక అందరూ సర్పసంతానం అయిపోతారు, అందరూ దాని ఉచ్చులోనే పడిపోతారు. మరి అప్పుడు నేను ఓడిపోయినట్టు అయిపోతాను అనుకున్నాడా? అనుకోలేదు. దేవునికి రోషం ఎక్కువ, పౌరుషం ఎక్కువ. నా పిల్లల తక్కువ అంచనా వేశావు, నా పిల్లల్ని నువ్వు తక్కువ అంచనా వేశావు. వెళ్ళు, ఏం చేస్తావో చేయి. వెళ్ళి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షాన్ని వేసిన తర్వాత అప్పుడు ఆదాం అవ్వల దగ్గరికి వచ్చింది. ఇది నిజమా? దేవుడు ఈ పండు మిమ్మల్ని తినొద్దన్నాడా? ఏం తెలుసండి వాళ్ళకి? వాళ్ళకి ఏమీ తెలియదు. ఇన్నోసెంట్స్ అండి వాళ్ళు ఇన్నోసెంట్స్. అప్పుడు అవ్వ చెప్తే, అదిగో ఆ తోట చెట్ల మధ్య ఉన్న ఆ ఫలం చెట్లు తినొద్దా, ఆ చెట్టు ఫలములు తినొద్దన్నాడు దేవుడు మమ్మల్ని. అయితే తినొద్దు అన్నాడు అని తినడం మానేశారా అండి? తినొద్దు అన్నాడు కనుక తినిపించాడు సాతాను, తినిపించాడు. అది తిన్నారు ఇద్దరు, సర్పసంతానంగా మారిపోయింది. దేవుడు తన పౌరుషానికి, తన రోషానికి మన మీద పోటీ పడ్డాడు. దాంతో నా పిల్లలు అందరూ అలాంటి వాళ్ళు ఉండరు, నా పిల్లలు నాకుంటారు. అలాంటి కుమారుణ్ణి కానీ పరలోకంలో దేవుడు క్రీస్తుని లోకానికి పంపించాడు. అతడు ఆ తోట చెట్ల ఫలములలో మధ్యనున్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినలేదు ఆయన. అంటే భూమి మీద
పాప పుణ్యాలు అనేవి ఉన్నప్పుడు మనుషులందరూ పుణ్యం జోలికి వెళ్ళలేదు కానీ పాపాల జోలికి వెళ్ళిపోయారు. అందుకే దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను అని రాత్రి చదువుకున్నాం. భ్రష్ట మనస్సు తట్టుకోలేకపోతున్నాడు ఆయన. మనం చేసిన ఘోరాలు సాతాను ముందు దేవుడు తలదించుకునేటట్టు చేసింది. మనం ఎంత అవమానాన్ని మన కన్న తండ్రికి మిగిల్చామో మీరు ఆలోచించండి. ఎంతటి అవమానం. చివరికి తన కొడుకును పంపాడు. తన కొడుకు వచ్చాడు, ఈ లోకానికే వచ్చాడు, ఆ ఏదేనులోకే వచ్చాడు. ఆ ఏదేనులోనే మనం ఉన్నాం. తెలుసండి, ఇదంతా ఒక మాయ ప్రపంచం. అంతా పండు తిన్నవాళ్లే సర్పసంతానం. ఈ సర్పసంతానంలో ఒక్కరు కాకపోతే ఒక్కరైనా, దేశానికి ఒక్కరు నిలబడిన ఇంచుమించు సుమారు 300 మంది నిజంగా యేసుప్రభువులు అంటూ ఉండొచ్చు. కానీ ఉన్నారా? లేరండి. అందరూ ఫెయిల్ అయిపోయారు. అందరూ ఫెయిల్ అయిపోయి దేవుని పిల్లలని చెప్పుకుని ఇశ్రాయేలీలుగా ఫెయిల్ అయిపోయారు. ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలు నా కుమారుడు, నా పిల్లలు, నా కుమారుడు, నా సంతానం అని దేవుడు చెప్పుకొని గొప్పలు చెప్పుకొని తిరిగిన రోజున ఆయన గొప్పల్ని అడియాశలుగా చేసింది నరజాతి. నిలబెట్టింది, నేరస్తుడిగా సాతాను ముందు నిలబెట్టింది. తలదించుకొని ఏడుస్తూ ఉన్నాడు ఆయన. నిజంగా మన తండ్రి గురించి మనం ఆలోచిస్తే ఎన్ని అవమానాలు, ఎన్ని పరాభవాలు, ఎన్ని దారుణమైన విషయాలు ఆయన మన వల్ల ఆయన బాధపడుతున్నాడో, అనుభవిస్తున్నాడో మీరు ఆలోచించండి. దేవుని గురించి ఆలోచించేవాళ్ళని ఇదంతా. నాకు ఎప్పుడు కూడా దేవుని గురించిన ఆలోచన ఎక్కువగా ఉంటుంది. నాకు దేవుని గురించి ఆలోచన, దేవుని గురించిన ఆలోచన. ఏం చేస్తాడు చెప్పండి ఆయన? ఏడవడం తప్ప ఏం చేయగలడు? నిన్ను చంపేయగలడు. చంపేస్తే ఏమొస్తుంది ఆయనకి? కొన్ని రోజులైనా ఉంటే మారతావేమో అని నీ ఆయుష్కాలాన్ని అలాగే కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే నీవు భూమి మీదకి వెళ్ళి యేసుక్రీస్తుల 33 సంవత్సరాలు కానీ అలాగే నువ్వు భూమి మీదకి వెళ్ళి మరి ఎవరు పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్న ప్రకటన గ్రంథం యోహాను గారిని కానీ చూస్తే ఆయన ఈ ఆయుష్కాలం ఎక్కువ, యేసుక్రీస్తు ఆయుష్కాలం తక్కువ. మరి ఎక్కువ తక్కువ ఎందుకు ఇచ్చాడంటే ఈ ఆయుష్కాలంలో మీరు చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ పోవాలి. అది నాకు నచ్చినవి, మంచి చెడ్డల ఫలమిచ్చి చెట్లు, వాటి ఫలములు నువ్వు తినకూడదు. నువ్వు నేను ఇచ్చిన జీవవృక్ష ఫలాలే తినాలి. దేవుని పిల్లలారా, యేసు నిలబెట్టాడు ఆయన పేరు, పౌలు నిలబెట్టాడు ఆయన పేరు, యోహాను నిలబెట్టాడు ఆయన పేరు, అపోస్తులు నిలబెట్టారు ఆయన పేరు, ప్రారంభ సంఘం నిలబెట్టింది ఆయన పేరు. ఈరోజు మనం సంఘాలుగా కూడుకుంటున్నాం. మన ఇళ్ళ దగ్గర, లేదా మన కాలేజీల్లోనూ, లేదా మనం ఎక్కడైనా మనం గుడి కట్టుకొని అక్కడ ఉంటున్నాం. అక్కడ మనం ఎవరిని ఎక్కువగా పూజిస్తాం? తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. మనం తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాం. అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అంటాడు. అట్టివారే కావాలి. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ వాక్యముతోనూ ఆరాధించాలి. అలాంటి వాడు కావాలి నాకు. నన్ను ఆరాధించేవారు అట్టివారే. యోహాను సువార్త 4వ అధ్యాయం 23 అట్టివారే కావాలి నాకు. అట్టివారే కావాలి, అట్టివారే కావాలి, అట్టివారే కావాలి. అట్టివారేరి అంతా వట్టివారైపోయారు. ఏమీ లేనివారు, ఏమీ తండ్రికి ఇవ్వనివారు. ఏమీ మిమ్మల్ని ఏమైనా బలులు అర్పించమన్నాడా? మిమ్మల్ని ఏమైనా ధూప నైవేద్యాలు వేయడానికి బలిపీఠాలు కట్టమన్నాడా? ఏమీ లేదే. మిమ్మల్ని క్రీస్తు వలె మంచి జీవితాన్ని తండ్రి కోసం భూమి మీద జీవించాలన్నాడు. అందుకే మీకు ఎంత ఆయుష్గా కావాలో అంత ఆయుష్ను ఉండాలో అంత ఆయుష్ పెట్టి నీకు పంపితే నీ ఆయుష్కాలం అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయింది. నీ ఆయుష్కాలం అంతా పోయింది. 75 ఏళ్ళు వచ్చాయి. నేను ఇప్పటికీ ఒక విషయంలో బాగా బాధపడుతుంటానండి. నాకు ఊహ తెలిసినంత వరకు
నాకు ఊహ తెలిసినంత వరకు నేను బ్రతికాను, బ్రతుకుతున్నాను, ఊహ తెలిసింది. ఇంకక్కడి నుంచి నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను? కొద్ది సంవత్సరాలు నేను సాతాను గురించి బ్రతికాను అనే అనుమానం నా గుండెల్లో ఎప్పుడూ చోటు చేసుకుంటుంది. నేను పెద్దవాడినయ్యాను. నా మైండ్ మెచ్యూర్ అయింది. ఇక నేను దేవుని కోసం బ్రతకాలి అనుకున్న ఆ రోజుల్లోనే నా ప్రారంభ రోజులు సాతాను కొరకు బ్రతికిన రోజులు నేను జ్ఞాపకం చేసుకుంటూ సిగ్గుపడుతుంటాను, భయపడుతుంటాను. క్షమించమని ప్రతి రాత్రి తండ్రిని అడుగుతాను. నేను మంచానికి వెళ్ళగానే నా నోట వచ్చిన మొట్టమొదటి మాట, నేను పాపిని తండ్రి, నన్ను క్షమించు తండ్రి, నేను ప్రధాన పాపిని తండ్రి. నేను అందరికంటే మంచివాడిని అని చెప్పుకోవటం లేదు, కానీ కొంచెం మంచివాడిని, తక్కువ చెడ్డవాడిని నేను అంటం లేదు. నేను పాపిని, నేను పరిపూర్ణమైన పాపిని తండ్రి అని. తండ్రి ఆనందిస్తాడా? మరి ఆయన చేసిన సవాల్ అలాగే ఉంది ఇంకా. అంతే, ఇక ఈ సవాల్ నిలబడిపోయింది. సాతాను నిలబడిపోయాడు, కానీ దేవుడు ఏమి నష్టపోయాడు ఇప్పుడు మీరు చెప్పండి. ఆయన ప్రతిభ బూడిదలో పోసిన పన్నీర్ అయింది, ఆయన సవాలు పోయింది, మరి ఆయనకి మనం ఏమీ మిగల్చలేదు. మరి ఏమైపోయాడు ఆయన? పుట్టించిన కోట్ల మంది తన గర్భవాసం నుండి వచ్చిన పిల్లలందరినీ చంపేసుకున్నాడండి. చాలాసార్లు చెప్పాను ఈ మాట. కొడుకు చేయరాని తప్పుడు భయంకరమైన పని చేసినప్పుడు కొంతమంది పల్లెటూళ్ళలో ఉన్న తల్లులు తిట్టే తిట్లు ఏంటో తెలుసండి పిల్లల్ని? రే, నీ బుగ్గెత్తిపోయ్యా అంటారు. నీ బుగ్గెత్తిపోయ్యా అంటే నిన్ను కట్టెల్లో వేసి కాల్చేసి ఆ బూడు తీసుకొచ్చి ఏదో నదిలో కలిపేయాలని. తల్లి కోపంతో అన్న మాట అండి. ఒరే, ఎందుకురా నా గర్భాన్న చెడపుట్టావురా, నా గర్భాన్న చెడపుట్టావు, నీ బుగ్గెత్తిపోయ్యా అంటది. అప్పుడు మనకు అర్థం కాలేదు ఆ తిట్టేంటో. ఎందుకురా నువ్వు బ్రతుకుతున్నది? నువ్వెందుకురా మా గర్భాన పుట్టావు? ఎందుకురా నిన్ను పెంచాలి మేము? చావరా, ఎందులో పడి చావరా. తల్లిదండ్రులు అంటారు వాళ్ళ కోపంతో, ఎందులో పడి చావరా మాకు కనబడే కంటే. ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? ఇప్పుడు మీరు చావండి, మీ బుగ్గెత్తిపోయి నిత్యాగ్ని దండనలో అగ్నితో మండుచున్న అగాధ కొలిమిల్లోనికి మిమ్మల్ని పంపేస్తాను. ఇంకా చాలు, నాకెంత అవమానాన్ని తీసుకొచ్చిన తర్వాత మీ వలన నాకేం మిగిలింది? నా గర్భవాసం నుండి పుట్టారే మీరంతా కూడా. ఆకలిని ఏడ్చారట అరణ్యంలో. లక్షల మంది కదండి ఈజిప్ట్ నుండి బయలుదేరిన ఇస్రాయేలీలు లక్షల మంది. ఈ లక్షల మంది ఎలాటోలంటే అండి, మాటి మాటికి దేవుణ్ణి తలపోటు పెట్టేవాళ్లే. ఇశ్రాయేలీలందరూ అలాటోలండి, వీళ్ళు అగ్రగాములు, యూదులు. మాటి మాటికి మోషేకి, అహరోనుకి తలపోటు తెచ్చేవారు. ఏమయ్యా, మాకు ఈజిప్ట్లో సమాధులు లేవని తీసుకొచ్చావే అరణ్యంలోకి, ఇక్కడ పాతేయడానికి మమ్మల్ని పాలుతేన్లు ప్రవహించే దేశానికి తీసుకెళ్తానని పితరు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు మాట ఇచ్చాయన. వాళ్ళు లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆ మాట మీద దేవుడు నిలబడి అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేయించాడే. వేసిన బట్టలు చినిగిపోలేదే, పాదాలు వాపులు రాలేదే. 40 ఏళ్ళండి, 40 ఇయర్స్. మీ పాదాలు వాచిపోలేదే, మీ బట్టలు మాయలేదే, మీకు వడదెబ్బ తగలలేదే, ఎండదెబ్బ తగలలేదే. మబ్బునిచ్చాను మీకు. మరి రాత్రులు దోమ మేఘాన్ని పెట్టాను, వేడి పెట్టాను ఆరోగ్యాన్ని కాపాడడానికి. మీ ప్రయాణంలో రాత్రులు అగ్నిస్తంభాన్ని పెట్టాను, పగలు మేఘస్తంభాన్ని పెట్టాను. మీ కాళ్ళకు నొప్పులు కలగకూడదని మీకు వాపులు లేకుండా చేశాను. మీకు ఆకలి లేకుండా ఉండడానికి ఏం చేశాను? కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 25వ వచనం. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము
25వ వచనం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏమంటే దేవదూతల ఆహారం అంటే పరలోకంలో ఫుడ్ సిస్టమ్ కూడా ఉంది. పరలోకంలో ఏముంది? భోజనం ఉంది. చచ్చిపోతే మేమేం తింటామని అనుకున్నారేమో మీరు. భూమి మీద వండిన రకరకాల వంటకాళ్ళ కంటే భూమి మీద ఎంత పెద్ద స్టార్ హోటల్లోనైనా వండే భోజనాలన్నిటికంటే దేవుడు మీకు మంచి ఆహారాన్ని ఇచ్చాడట. చూడండి, ఏమన్నా మళ్ళీ చదువునైనా దేవదూతల ఆహారము, దేవదూతల ఆహారము నరులు భుజించారు. ఏమండి ఎలా గురించి అంటే నిజంగా ఆహారం గురించి ఇది ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన. ఒక్కొక్క విషయం చూద్దామండి దాని గురించి. దాని విషయం నిర్గమాకాండం 16వ అధ్యాయం 31. నిర్గమాకాండం 16వ అధ్యాయం 31. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టారు. అది తెల్లని కొత్తిమీరి గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో కలిపిన అపురూపము వలె ఉండెను. తేనెతో కలిపిన అపురూపం వలె ఉండెను. అపురూపము, అపూపము అంటే అంత గొప్ప ఫుడ్ ఆయనకి దేవదూతలు తినే డైట్ వాళ్ళకి ఇచ్చాడు అంటే ఇంతకీ అదెక్కడ తయారైంది? ఏమండి అదెక్కడ తయారైంది? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం, 78వ అధ్యాయం 24వ వచనం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించను. ఎక్కడి నుంచి? ఆకాశ ధాన్యమట. చూడండి, ఆకాశ ధాన్యం అంటే మరి ఏదైనా పండాలి కదండి. మన ధాన్యం గురించి ఆలోచిద్దాం. మన ధాన్యం పండడం లేదా? భూధాన్యం ఇది. మనం తింటున్న ఫుడ్ ఏంటిది? భూధాన్యం. ఆనాడు ఇశ్రాయేలు తింటున్నది దేవదూతలు తినే ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించను. సంఖ్యాకాండం 11:9. సంఖ్యాకాండం 11:9. సంఖ్యాకాండం 11:9. రాత్రి యందు మంచు ఇశ్రాయేలీల పాలెం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను. మంచు వెనకాల అంటే క్లీనింగ్. మంచు అంటే నీరే కదండి. మంచు నీరే కదా. నీరు వచ్చిందట ముందు అంటే క్లీన్ అయిపోయింది వాతావరణాన్ని. ఇశ్రాయేలీల ఆ పాలెం అంతటిని క్లీన్ చేసేసాడు ముందు. మంచు పడింది, ఆకాశ మంచు పడి నేల క్లీన్ చేసిన తర్వాత ఆ నేల మీద పడిందట ఆకాశపు ధాన్యం, మంచు, మన్నా. ఏమండి దేనికంటే అపూపమైనది, ఉన్నతమైనది, ఖరీదైనది దేవదూతలు పరలోకంలో సిద్ధపరిచినది. దేవుడు వాళ్ళ చేత మన్నా తన పిల్లలకి. మరి అరణ్యంలో ఇక ఎన్ని పొయ్యిలు పెట్టి వండుకుంటారండి? ఇక్కడేమో 4 పొయ్యిలు ఉన్నాయి 1000 మందికి వండటానికి. ఏమండి మనమే ఇక్కడ 4 పొయ్యిలు పెట్టుకున్నాం. మరి ఆకాశంలో వంట జరుగుతుందా? పరలోకంలో వంట జరుగుతుందా? ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఆలోచించారా మీరు? నేను ఆలోచిస్తానండి ఇవన్నీ. నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఇవన్నీ. మన్నా ఆకాశ ధాన్యమా అంటే ఆకాశంలో వాటర్ ఉందా? అదిగో కనబడుతున్న నీలంగా ఉన్నదే మహాసముద్రాలటవి, మహాసముద్రాలు అవే నీలంగా ఉన్నది. ఆకాశము పైన ఉన్న జలములు అన్నాడు కదా, మీకు గత పాఠాల్లో నేర్చుకున్నారు. కీర్తన 148:4. వాటర్ ఎక్కడుంది చూడండి. 148వ కీర్తన 4వ వచనం. పరమాకాశములారా, పరమ ఆకాశముల పైనున్న జలములారా, పరమ ఆకాశముల పైన జలములారా. అంటే ఈ మధ్య చాలా మెగా ఆకాశాలు ఉన్నాయా? మధ్యని మెగా స్కైస్ ఉన్నాయి.
ఆ మీద జలాలు. అక్కడ పండిస్తున్నాడట పంట. మరి ఆ పంట తెలియాలంటే మనం వెళ్ళాలి. ఆ పంట ఎలాగొచ్చింది? ఎలా చేశాడు దేవుడు? ఇంత రుచికరమైనది మాకిచ్చాడని తినేసి తిన్నవాళ్ళకి గుర్తులేదు. ఇశ్రాయేలీయులకు గుర్తులేదు. మేము దోసకాయలు తిన్నాము. ఈజిప్ట్‌లో ఉన్నప్పుడు బీరకాయలు తిన్నాము. కీరకాయలు తిన్నాము. ఆ! ఉల్లిపాయలు తిన్నాము. మరి తెల్లగడ్డలు తిన్నాము. ఎ ఆ! ఇన్ని తిన్నాం మేము. ఎందుకయ్యా అరణ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చావు? ఇక్కడ ఏమున్నాయి? అని గుడారాల ముందు కూర్చొని ఏడ్చేవారట మోషే ఎళ్తుంటే. సంఖ్యాకాండం 11 అధ్యాయం 4, 5 వచనాలు. సంఖ్యాకాండం 11 అధ్యాయము 4, 5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్ర జనము వారి మధ్యనున్న కల్తీ జనం, మిశ్రిత జనం అంటే కల్తీ జనము. అపేక్ష అధికముగా అదండి వీళ్ళకి నాన్ వెజిటేరియన్ వీళ్ళు. ఈ కల్తీ జనం అంటే నాన్ వెజిటేరియన్కి ఇష్టపడతారు వాళ్ళు. ఎప్పుడు ఈ మన్నా తినటం వల్ల దేవదూతల ఆహారాన్ని విలువ ఆయనకేం తెలుసండి. ఈరోజు మనం తింటున్న ఆహారం వల్లనే కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త వైరస్లు. అవునా కాదా చెప్పండి. ఈరోజు మనం తింటున్న ఆహారం అనేక వైరస్లకు మనల్ని బలి చేస్తుంది. అది ఏమంటే కోడిగుడ్లు కృత్రిమంగా తయారు చేసేసి, కోడి పిల్లల్ని కృత్రిమంగా తయారు చేసేసి, అన్నిటినీ కృత్రిమంగా అన్నిటినీ కల్తీ చేస్తుంటే ఈ ఆహారం వల్ల మన శరీరానికి వచ్చేది ఆరోగ్యమా అనారోగ్యమా? అనారోగ్యం అండి. అనారోగ్యం వస్తుందండి. కొత్త కొత్త జబ్బులు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ రోగం మొన్న వైరస్ వచ్చింది కదా, ఇప్పుడు కరోనా ఉంది మన దేశంలో, తీవ్రస్థాయికి వెళ్తుంది. అది ఎలా వచ్చిందో ముందు తెలియలేదు శాస్త్రవేత్తలకి. అయితే లాస్ట్ 2020లో వచ్చినటువంటి కరోనా లాంటిది కాదట ఇది. ఇది కొత్త వేరియంట్. కొత్త వేరియంట్ అంటే ఏదో కొత్త బహుమతి మనకి ఇచ్చినట్టు కొత్త రోగం. ఏదో సామెత ఉంది, కొత్త రోగాలకి అయితే పాత రోగాలు కొత్త మందులా, కొత్త మందులకు పాత రోగాల. అలాంటి పరిస్థితి ఏర్పడిందండి. ఇప్పుడు ఏంటవుతున్నారు? పిల్లలకి జాగ్రత్తగా ఉండండి, ముక్కులకు గుడ్డ కట్టుకోండి, దూరం పాటించండి, జనాల మధ్య దగ్గరగా ఉండకండి, ఎవరితోనూ దగ్గరగా నేను నిలబడి మాట్లాడకండి, రోగాలను అంటించుకోకండి. అది నువ్వు మాకు చెప్పాలా? మాకు తెలీదా? అది మాకు తెలీదా? రోగాలకు ఎందుకు కల్తీ అవుతున్నాయో ఈ ప్రభుత్వం ఆహార ధాన్యాల మీద పెడుతున్నారా? కన్నెప్పుడైనా పెడుతున్నారా వాళ్ళు? గెలిచినంత వరకు ఈ పార్టీ వాడు తిరుగుతాడు. గెలిచిన తర్వాత పాత పార్టీ వాడు కక్షలు ఏమైనా పెట్టుకొని వీటి మీద కేసులు పెడితే ఇప్పుడు వీళ్ళు అధికారానికి వచ్చారు కనుక వాళ్ళని ఖైదీలు పెడతారు, జైలుకి పంపిస్తారు వాళ్ళని. వాళ్ళు వచ్చి అనకూడదు. కానీ మరి కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పాలనకు వచ్చేసరికి తెలుగుదేశం పాలనలో ఉన్నటువంటి ఈ స్వార్థపరులందరినీ జైలుకి పంపారు. మరి తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయి వైసీపీ వచ్చిన తర్వాత వీళ్ళేమో వాళ్ళని జైలుకి పంపుతున్నారు. ఈ తగువులు తీర్చుకోవడానికే సరిపోతారా వీళ్ళు? ఈ గొడవలు కొట్లాట్లకే సరిపోతారా? చంపుకోవడాల వరకేనా ఇదంతా? ప్రజల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ప్రజలకు మంచి ఫుడ్ ఇవ్వగలుగుతున్నావా, మంచి నీళ్ళు ఇవ్వగలుగుతున్నావా అని ఎవరైనా అనుకోగలుగుతున్నారా చెప్పండి? ఎవరు అనుకోవట్లేదండి. మనల్ని అందరినీ చంపేస్తున్నారు. ఎందుకంటే ఆడి సుడిగుండంలో పడిపోయాం మనం. ప్రపంచ మానవాళి ఎవరు సుడిగుండం? ఆ సాతానుగాడి సుడిగుండంలో పడిపోయాం మనం. ఇక మనం ఏమి చేయలేము. ఇక మన పరిస్థితి దారుణంగా మారిపోయింది. కనుక వీళ్ళు బాగా తిని మంచి ఆహారం, పరలోకం నుండి రోగం లేని ఆహారం అది. అందులో రోగాలు ఉండదు, కలుషితం ఉండదు, నకిలీ ఉండదు. అలాంటి ఆహారాన్ని దేవుడు పెట్టి ఆరోగ్యంగా నడిపిస్తుంటే వీళ్ళకి నాన్ వెజ్ కావాలట. పాప దేవుడు ఎంత మంచివాడండి, ఎంత చెడ్డోళ్ళైనా. ఏమండి ఆడు నోటు మీద కొట్టేయండి, చెప్పిన మాట వెంటగానే ఆడు అన్ని కోరికలు ఉన్నాయి అన్నాడా దేవుడు? అనలేదండి. పిట్టలు తీసుకొచ్చేటట్టండి, ఊరేడు పిట్టల్ని, అది సముద్రం మీద నుంచి. ఎందుకంటే క్లియర్ అవ్వాలి కదా వాళ్ళు, ఆరోగ్యకరమైన ఉండాలి. పక్షుల వల్ల కరోనా వచ్చేసింది అంటారు కదా అప్పుడప్పుడు. బర్డ్ ఫ్లూ అంటారు కదా, బర్డ్ ఫ్లూ కోడి మాంసం వలన, కోళ్ళ వలన, చైనాలో కోళ్ళ వలన మనకి కరోనా వచ్చింది. అలాగా పిట్టల వల్ల పిట్టల వల్ల కూడా వస్తుంది. అందరూ ఇప్పుడు ఏంటది మలయాళం ఏదైనా ఏ స్టేట్ అది?
కేరళ కేరళకు వస్తాయట మొట్టమొదట ఏ పక్షులైనా. ఎందుకంటే మన ఇండియాలో మంచి వాతావరణం ఉన్న స్టేట్ అదే. అక్కడికి వెళ్తాయి. అవన్నీ అలాంటివి రోగాలతో వచ్చిన పిట్టలు అవన్నీ. ఇతర దేశాల నుండి రోగాలతో వచ్చినవి అవన్నీ. ఆ పళ్ళు మనం తిన్నా, మన పిల్లలు తిన్నా మన కొత్త వైరస్లు మనకు అంటుకుంటూ ఉంటాయి. అలాంటి వైరస్లు లేకుండా ఆకాశం నుంచి మా అరణ్యంలో ఉన్నారు. వైద్య పరీక్షలు ఏం చేస్తాడు ఆయన? అందుకే ఆరోగ్యాన్నే ఇచ్చేశాడు, ఆరోగ్యకరమైన భోజనం ఇచ్చేశాడు, ఆరోగ్యకరమైన నీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? బండ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే బాగుంటాయని మనం అనుకుంటామండి. ఫిల్టర్ వాటర్ ఎక్కడ వాళ్ళు ఫిల్టర్? భూమిలో ఉన్న రాతిలో నుంచి నీరు రావాలి. మరి వచ్చిందా? దేవుడు రాతిలో నుండే నీళ్ళు తీసుకొచ్చాడా? దేవుడు రాతిలో నుంచి, బండలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు. గుర్తులేదా మీకు? ఏమండి? రాయిలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు ఆయన. బండను కొట్టునాయన, లేకపోతే బండతో చెప్పునాయన. ఏనా? నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 6వ వచనం. నీవు బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరును. నీళ్లు బండ అంటే ఫిల్టర్ వాటర్ అది. 78వ కీర్తన 20వ వచనం. ఆయన బండను కొట్టగా నూరు ఉబికెను పొంగిందట, నీళ్లు కాలవలై పారిందట. ఇటు ఫిల్టర్ వాటర్ అది, ఫిల్టర్ వాటర్. 25వ వచనం అదే అధ్యాయంలో 25వ వచనం. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. మనకు ఎలాంటి భోజనం పెట్టాడట? దేవదూతలకు పెట్టిన భోజనం పెట్టాడట. దేవదూతలు అంటే ఏంటి తెలుసా? ఆ మన్నా తినే ఒకటి వచ్చిందంటే భూమి అంతటినీ నాశనం చేసేయగలదు. దేవదూతలు ఎంత బలమో తెలుసా మీకు? మహాశక్తివంతమైనవి. దేవదూతలు ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఏ లోటు చేయలేదండి దేవుడు వాళ్ళకి. ఏ లోటు చేయలేదు. ఆ భోజనం తినవా? ఆ భోజనం తింటే నీకు మళ్ళీ నాన్ వెజ్ కావాలా? పిట్ట మాంసం కావాలా? అంటే ఇశ్రాయేలీలు తిరుగుబాటుదారులు. తినేసేవారు, తిరగబడేవారు, తినేసేవారు, దేవుడి మీద తిరగబడిపోయేవారు. దేవుడి మీద తిరగబడితే ఒకసారి గట్టిగా వేసాడు 1000 మందిని. అప్పటి నుంచి మోషే మీద, అహరోను మీద తిరగబడిపోయేవారు. దేవుని పిల్లలారా, నిజంగా దేవునికి అంత ఇబ్బంది కలుగు చేస్తున్నాము మనం. దీన్ని బట్టి మనం ఆలోచిస్తే ఆకాశధాన్యం ఉంది. అక్కడ నిలబడదామండి మనం. ఆకాశధాన్యం ఉంది ఏమండి? పవిత్ర జలాలు ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. అంటే మనం వెళ్ళే మహాకాశాలు దాటి కదండి మనం వెళ్తాం తండ్రి దగ్గరికి. అక్కడికి వెళ్ళేసరికి మనకు మంచి డైట్ ఉంటుందండి. అది భూమి మీద ఏ మనుషుడు చేయని అతి గొప్ప రుచికరమైన ఫుడ్ పరలోకంలో మనకు ఉంటుంది. అంటే ఆత్మ కదండి, అలా వాలిసి వెళ్ళిపోద్దేమో అనుకుంటున్నారేమో మీరు. చక్కగా చేతులు పట్టుకొని, చేతితో అలా కలుపుకొని చక్కగా మీరు పరలోకంలో మీ కుటుంబం అంతా కూర్చొని, రాజమందిరాల్లో రాజులు కూడా కూర్చొని భుజించలేని ఆహారాన్ని, అందమైన పట్టణాలని మన కొరకు తయారు చేసి మనల్ని కూర్చోబెట్టి ఆ భోజనం చేయమంటాడు దేవుడు. స్థలములు వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి స్థలము మీ కొరకు సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును కూడా అక్కడ ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. మళ్ళీ దారి తప్పిపోతారు మీరు. ఎందుకంటే మహాకాశాలు దాటి కదా మనం వెళ్ళాలి. మనం ఎలాగెళ్ళగలం? అందుకే తోమ అంటాడు, ప్రభువా నువ్వు వెళ్ళే టైం దగ్గరికి మేము రాలేమా? అప్పుడు అంటాడు, నేను వెళ్ళే దగ్గరికి మీరు రాలేరు, నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఎంత జాగ్రత్త అండి దేవుడికి మన మీద. అంటే మరణించిన తరువాత ఈ భూమి మీద ఈ ఆహారాన్ని తిని, కల్తీ ఆహారం తినే ఈ శరీరం మరొక శరీరాన్ని కలిగి ఉంటుందండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42-43. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42-43. శరీరము క్షయమైనది,
శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా అక్షయమైనదిగా లేకపోవడం, నశించని శరీరం, దేవదూతల కంటే అమూల్యమైన శరీరం, పరలోక రాజ్యాన్ని అనుభవించే శరీరం. జాగ్రత్తగా వినాలి మీరు. పరలోక రాజ్యాన్ని అనుభవించే శరీరం వస్తుందట మనకి. భూమి మీద ఉన్నప్పుడు ఈ శరీరాన్ని పెట్టుకున్నాం. ఏవైనా సుఖపడుతున్నామండి? ఎందుకంటే కుర్చీ మీద కూర్చున్నాను కదా, 2 గంటలు చిల్లరా కూర్చోలేకపోతున్నాను. మీకు కనబడుతుంది కదా, కదులుతున్నాను ఊరికి, అటు ఇటు ఇటు అటు ఇటు అటు. మండిపోతుంది కూర్చుంటే. ఎందుకంటే వయసు అయిపోయింది కదా, వయసు అయిపోయింది. ఈ శరీరం క్షయమైన శరీరం, పుచ్చిపోయే శరీరం, కంపు కొట్టే శరీరం, కుళ్ళిపోయే శరీరం. ఈ శరీరంలో ఉండి ఏదో లోకంలో దేన్నో అనుభవించేద్దాం అనుకుంటున్నారు. ఎంత తప్పు చేస్తున్నారు మీరు ఆలోచించండి. ఏమండి? రోగం అనేది రాకుండా ఆకాశం నుండి, పరలోకం నుండి ఆహారాన్ని, ఆ ధాన్యాన్ని ఆహారంగా చేసి దేవుడు ఇశ్రాయేలీయులకు అరణ్యంలో పంపించాడు. వాళ్ళు తిన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళు తప్పులు చేసినప్పుడు దేవుడు వాళ్ళని చంపి పడేశాడే తప్ప వాళ్ళని ఏం చేయలేదండి. దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. నా కొడుకు ఇశ్రాయేలు నా కుమారుడు, ఇశ్రాయేలీలు నా పిల్లలు అని ఎంత గొప్పలు చెప్పుకున్నాడో అంత ఇబ్బంది పెట్టారండి దేవుణ్ణి, విసిగించారండి దేవుణ్ణి వాళ్ళు. అంటే ఈ శరీరం చదువునన్న బిట్టు క్షయమైనదిగా విత్తబడి భూమిలో మట్టిలో పాతాం ఈ శరీరాన్ని. అప్పుడు అక్షయమైనదిగా లేపబడతాం మనం, అక్షయమైనదిగా లేపబడతాం. ఘనహీనమైనదిగా, కుళ్ళిపోయేదిగా, కంపు కొట్టేదిగా విత్తబడి మహిమగల శరీరంగా లేచిపోద్ది. అదే అక్షయ శరీరం. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరముగా భూమిలో పాతిపెట్టబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుదుము. ఇది జాగ్రత్తగా వినండి. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక, అంటే శరీరాలు ఉన్న వాళ్ళందరికీ శుభవార్త చెప్తున్నాడండి. ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని తప్పులు చేసినా ఒక మాట చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన శరీరం నేను మీకు ఇచ్చాను, అది నేను ఇచ్చిందే మీకు. మట్టిలో నుంచి తీసి చేశాను, అది నా చేతులతో చేశాను. దేవుడు తన చేతులతో మనకి ఈ ఈ శరీరాన్ని చేసి మనకు తగిలించాడు ఆయన. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. కూడా ఆత్మ సంబంధమైన శరీరము కూడా. ప్రకృతి సంబంధమైన శరీరములు కలిగిన వారులారా, మీకు దేవుడిచ్చిన వాగ్దానం, మీకు ఆత్మ సంబంధమైన శరీరం నేను వేస్తానన్నాడు. అంటే పరలోకాన్ని అనుభవించడానికి. ఏమంటే మన అంతరిక్షంలోకి వెళ్ళి ఉండిపోయింది కొన్ని నెలలు సునీత విలియం, తెలుసు కదా, మన ఇండియన్. ఆమె వెళ్ళి అక్కడ ఉండిపోయింది. ఏమైపోయింది? కాళ్ళు భూమి మీదకి వచ్చేసరికి కాళ్ళు నిలబడవో, ఏ రోగాలకు, ఎలాంటి భయంకరమైన రోగాలకు ఉండిపోతారో అని ఇక్కడ వాళ్ళకి చాలా వైద్యం చేశారు. దిగిన తర్వాత రాకెట్ ఎప్పుడైతే అక్కడికి వచ్చేసిందో అప్పుడు వాడు చాలా వైద్యం చేశారు వాళ్ళకి. అంటే అంత భయంకరమైన శరీరం ఈ శరీరం. అంతరిక్షంలోకి వెళ్ళడానికి ఆ శరీరం పనికిరాదు. దాని మీద ఒక తొడుగు వేసుకున్నారు. ఆ తొడుగుతో వాళ్ళు అంతరిక్షంలో ఉండగలిగారు. మరి చంద్రమండలం మీదకి వెళ్తే తొడుగు వేసుకోవాలి. చంద్రమండలం మీదకి వెళ్ళేవాళ్ళు చంద్రమండలాన్ని తట్టుకునే తొడుగు వేసుకోవాలి. మరి అంతరిక్షంలోకి వెళ్ళేవాడు అంతరిక్షానికి సరిపోయే తొడుగు వేసుకోవాలి. మరి ఆ పరలోకానికి వెళ్ళేవారు దేవుడు చేస్తున్నాడు మనకు ఆ తొడుగుల్ని. అక్షయమైన శరీరం, ఆత్మ సంబంధం, భూ సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా మీకున్నది. ఏం చేస్తాడు దాన్ని? 2 కొరింథీ నేను చదువుకున్న మన పాఠ్యభాగం 5వ అధ్యాయం 1-2 వచనాలు. 2 కొరింథీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. భూమి మీద మన గుడారమైన ఈ శరీరాలు
శిథిలమైపోయిన, కుళ్ళిపోయిన, కంపు కొట్టిన చేతి పని కాక దేవుని చేత కట్టబడింది. మన దేవుడు చేసి దాన్ని దేవుడు చేశాడు. దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసము పరలోకమునందు మనకు ఉన్నది, మీకుంది, రెడీగా చేస్తున్నాడు ఆయన. మీరు ఏవి నిరాశపడకండి, మీరు ఏం బాధపడకండి. ఆయన శరీరం మరి నీ శరీరాన్ని తయారు చేసుకోవాలంటే ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడండి. అది సీక్రెట్. ఈ శరీరాన్ని దేవుని కొరకు మీరు వాడితే ఆ శరీరం అక్కడ డెవలప్ అవుతుంటుంది, తయారు చేస్తాడు ఆయన. ఆ లోకంలో ఆ అందాలన్నీ, ఆ రుచులన్నీ, ఆ సంతోషాలన్నీ అనుభవించాలంటే అక్కడ కూడా నీకు ఒక శరీరం కావాలి. ఒక యాపిల్ తిని నువ్వు ఎంత సంతోషిస్తావో అంతకంటే 100 రెట్లు ఎక్కువ అక్కడ పళ్ళు తిని సంతోషిస్తావు నువ్వు. అక్కడ ఏమి లేవు అనుకోకండి. అక్కడ ఎన్నెన్నో అంతఃపురాలు, ఎన్నెన్నో విల్లాసు, ఎన్నెన్నో భవన నిర్మాణాలు జరుగుతున్నాయి ఈరోజు. మన కోసమే అవన్నీ. మనం వెళ్తాం అక్కడికి, మనల్ని తీసుకెళ్తాడు దేవుడు అక్కడికి. అక్కడే పెడతాడు యేసుక్రీస్తు. నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో, నేను ఎక్కడ ఉంటాను? తండ్రి దగ్గర ఉంటాను. ఆ స్థలంలో మీరు ఉంటారు. నేనుండు స్థలంలోనే మీరును ఉండెదరు. అందుకే నేను మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఎందుకంటే త్రోవ మీకు తెలీదు అన్నాడు. ఆ వేళ నేను వెళ్ళే త్రోవ మీకు తెలీదు. నేను వెళ్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వస్తాను. ఎందుకంటే కన్న తండ్రి కోసం సర్వం త్యాగం చేసిన పిల్లలు కదా మీరు. కన్న తండ్రి కోసం మీ శరీరాలని త్యాగం చేసిన పిల్లలు కదా మీరు. కష్టాలు అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు, వేదనలు అనుభవిస్తున్నారు, దేవుని కొరకు శ్రమ అనుభవిస్తున్నారు. కనుక మీకోసం ఆయన ఈ చక్కటి దుస్తులు తీసుకొచ్చి, ఒక ఆకారాన్ని తీసుకొచ్చి నీ మీద వేస్తాడు. ఎప్పుడు? పరదేశంలో ఉన్నప్పుడు కాదు, పరలోకానికి వెళ్ళేటప్పుడు. అంటే మనం పరదేశంలో ఉన్నప్పుడు ఆయన వస్తాడు కదా, ఆ వచ్చినప్పుడు అదన్నీ ధరించుకుంటాం. ఆ ఒక్క మాట చూద్దాం, ముగించుకుందాం అండి. మరి శరీరాలు కప్పేటప్పుడు కప్పేటప్పుడు మనం అందరం కప్పబడతాం కదా, అప్పుడు మనం ఎత్తబడతాం. అప్పుడు 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఆయన అంటాడు చూడండి, చివరికి వెళ్ళేసరికి 52వ వచనం. 15వ అధ్యాయం 1 కొరింథీ 15వ అధ్యాయం 52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను, నేను సీక్రెట్, ఒక టాప్ సీక్రెట్ చెప్తున్నాను అంటున్నాడు దేవుడు. మనకు ఒక సీక్రెట్ చెప్తున్నాడు దేవుడు. ఏటో బాబు సీక్రెట్? మనం చనిపోము కానీ నిమిషంలో ఒక రెప్ప పాటున కడబోరం మ్రోగుతుంది. దేవుని సన్నిధి నుంచి, ఆకాశ మండలం నుంచి కడబోరం మ్రోగుతుంది. కడబోరం మ్రోగగానే మనమందరము చేంజ్, అంటే భూ సంబంధమైన శరీరం పోయి ఆత్మ సంబంధమైన శరీరాన్ని ధరించుకుంటాం, అక్షయ శరీరాన్ని. తర్వాత ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. అప్పుడు మార్పు పొందుతాం మనం. అంటే వెళ్ళే ముందే మనం ఇక్కడే మార్పు పొందేస్తాం. ఏ భూమి మీద అయితే మనం పుట్టాము, ఏ భూమి మీద అయితే అన్ని బాధలు పడ్డాము, ఏ భూమి మీద అయితే దేవుని కొరకు త్యాగాలు చేశామో అవన్నిటి బట్టి మనం అక్కడే తయారైపోతాం. అక్షయులుగా లేపబడతాం. ఎంత మంచి ఘనత అండి! ఈ ఎంత టాప్ సీక్రెట్ చెప్పాడు ఆయన. కనుక పిల్లలారా, మీరు ఇంకెంతకాలం బ్రతుకుతారు? 60 ఏళ్ళు బతికిన వాళ్ళు ఇంకొక 5-10 సంవత్సరాల్లో చచ్చిపోతారు. 40 ఏళ్ళు ఉన్నవారు మరొక 30-40 ఏళ్లలో చచ్చిపోతారు. ఏదైనా మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే పుట్టేసాగానికి చచ్చిపోవడం ఒకటే మనకు త్రోవ. ఈ చనిపోయేలోగా మీరు దేవుని కొరకు మీ త్యాగాలు చేయకపోతే మీకు మీ పుట్టుక వలన పరమార్థం లేదు. పిల్లల పాటలు చూడండి, అన్నీ కూడా ఆత్మ సంబంధమైన పాటలే. అన్నీ ఆత్మ సంబంధమైన పాటలే. మీ పుట్టుకలు ఎవరి కోసం? మీరు బ్రతకడం ఎవరి కోసం? మీరు చనిపోవడం ఎవరి కోసం? అన్నీ పాటల్లోనే పెడతారు పిల్లలు. ఓకే అండి, గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన ప్రసన్న బాబు చేసి ఆశీర్వాదం తీసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయంలో చక్కనైన మీ మాటలు, చల్లనైన మీ వాతావరణాన్ని బట్టి
మీ పాదపద్మములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మమ్మల్ని అందరినీ ఈ చోట చేర్చి ఆ దినము సమీపించుట చూచిన కొలది మరి ఎక్కువగా మేమంతా సమాజముగా కూడుకొనుట అన్నది మీ సంకల్పమని ఎరిగి మీ పిల్లలు ఎన్నో త్యాగాలు చేసి తండ్రి, తమ ప్రాంతాలను విడిచి ఎంతో వ్యయ ప్రయాసాలతో తండ్రి ఈ ఎండ వేడిమిలో మీ మాటలు వినడానికి వచ్చారు. అందుకు వాతావరణాన్ని చల్లబరిచారు, వారి హృదయాలను తెప్పరిల్ల చేశారు. మీ అమూల్యమైన మెండైన మాటల చేత తండ్రి వారి మనస్సులను తృప్తిపరుస్తున్నందుకు ధన్యవాదాలు. కూడి వచ్చిన పిల్లలందరినీ, వారిని, వారి కుటుంబాలను మీ మెండైన ఆశీస్సులతో, మీ యొక్క కృప, క్షేమము, సమాధానములతో వారిని నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. తండ్రి గారికి ఆయుష ఆరోగ్య బలాములు ప్రసాదిస్తున్నందుకు ధన్యవాదాలు. ఏవేవైతే తండ్రి భవిష్యత్తు ప్రణాళికలు మీకోసం మేమంతా కలిగి ఉన్నాము, వాటిని చేయగలిగిన ఆయుష్ను, ఆరోగ్యమును, కావలసిన సకల వనరులను మా అందరికీ అనుగ్రహించవలసిందిగా మరొక్కసారి సంఘమంతటిగా ఈ పాద సన్నిధిలో వేడుకుంటూ, రేపటి దినం మరిన్ని మాటలు విని మేము తృప్తి పొంది ఆత్మీయ బలములు పొందులాగున సకల విషయంలోనూ మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరిచి వాతావరణమును కూడా తండ్రి నీ చిత్తమైతే ఈరోజు వరే చల్లపరిచి అనుకూలపరిచి మంచి మాటలతో మమ్మల్ని మా గృహములకు పంపవలసిందిగా వేడుకుంటూ, రోగములతో ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకొని కావలసిన ఆరోగ్యమును, వారికి కుటుంబాలలో శాంతిని కావలసిన వారికి, అలాగే అవసరతుల్లో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి అందరికీ తండ్రి మీ కృపా కటాక్షములు, క్షేమములు వారికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ, క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి విజ్ఞాపనపూర్వకంగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను. మనందరి తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడండి నడిపించునుగాక.